సింహరాశి వారు ఈ వారం తాము తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఉత్తమమైనటువంటి ఫలితాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. మీకున్నటువంటి తెలివితేటలు, మీకున్నటువంటి సమర్థత చక్కగా మీకు మేలు చేయబోతుంది. తద్వారా వాటిని ఆధారం చేసుకుంటూ కొన్ని నూతనమైనటువంటి పనులు కూడా ఈ వారం చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉంటుంటాయి. వివిధ రూపాల్లో గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు ఎక్కడైనా సరే కుదువ పెట్టినట్లు, తాకట్టు పెట్టినట్లు కనుక ఉన్నట్లయితే వాటిని విడిపించుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల యొక్క జోక్యాన్ని జరగకుండా జాగ్రత్తగా ఉంటుండాలి. అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. వేరు రూపాలలో ఇతరుల యొక్క జోక్యం వలన మీ యొక్క జీవనం పలు రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కీలకమైనటువంటి కొన్ని రకాల సమాచారాలు తెలుస్తూ ఉంటాయి. వాటి ద్వారా మనస్సు కాస్త కుదుట పడుతుంది. ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. ఈ వారం స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఆప్తులతో సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత భావాలు పెరుగుతూ ఉంటాయి. ఆనందాలు ఉంటాయి. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. ఈ వారం పెట్టుబడుల విషయాల్లో కొంత ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. వ్యాపారంలో స్వల్ప చికాకులు తప్ప పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చు. వివిధ రూపాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఆ బాధ్యతల వలన కొంత ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. త్వరలోనే అవన్నీ కూడా సర్దుకుంటాయి. ఉపాధి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం ఈ సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో శ్రీరాముణ్ణి పూజించడం, ఆరాధించడం మంచిది. రామాష్టకమును పారాయణం చేయటము, రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటము, స్వామివారిని తులసీ దళములతో పూజించటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.